నమస్కారం సైదిరెడ్డి గారు. మహా న్యూస్లో ఎంపీ క్యాండిడేట్స్ని పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. పార్టీలోకి వచ్చిన 3 రోజుల్లో టికెట్ ఎట్లా సాధించారు? ఫస్ట్ కొంతమంది బీజేపీ నాయకులు అడిగినారు, అంటే మీలాంటి యూత్ ప్లస్ బయట దేశాలు తిరిగి వచ్చినావు, నీకు దేశం మీద అవగాహన ఉంది, ఏం జరుగుతుందో అవగాహన ఉంది, ఇలాంటి వాళ్ళు పార్టీలోకి వస్తే మంచిది అని అడిగినారు. దాంట్లో భాగంగా అయితే నేను ఫస్ట్ సరే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు పార్టీలు మారాలా, ఎందుకు సరే క్వైట్ ఉందాం అనుకున్నా. కానీ ఈలోపు అంటే కొన్ని లోకల్లో ఇష్యూస్ అయితేంది, ఇంకొకటి నేను బయట ఉండి వచ్చిన అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా దాదాపు 16 సంవత్సరాలు ఉన్న బయట. దాంట్లో ఇండియా పరిస్థితి అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఇంకొకటి అసలు ఇండియాలో ఏం జరుగుతూ ఉంది, మనలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటే ఈ దేశానికి ఉపయోగపడతాం, మన ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉపయోగపడుతుంది. ప్రాంతీయ పార్టీలలో ఉంటే ఒక ఫ్యామిలీకి పనిచేసినట్టే ఉంటుంది, ఇదైతే దేశానికి పనిచేసినట్టు ఉంటుంది అని ఆలోచించిన వాళ్ళు చెప్పినాక. అన్నాక నేను మాట్లాడినాక ఒకసారి అడిగితే నేను చెప్పిన, సరే ఇప్పుడు నేను పోటీ చేయాల్సిన అవసరం లేదు, పోటీ కూడా చెయ్యను, నేనైతే పార్టీ నిర్మాణానికి పనిచేస్తాను, ఎందుకంటే నాకు నిర్మాణంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, దానికి మనం పనిచేయడానికి ఉపయోగపడుతుంది, నేను పనిచేస్తా అని చెప్పిన. వాళ్ళు అదన్నీ విన్నాక లేదు ఈసారి పోటీ చేయాలి నువ్వు అని అనుకోకుండా ఇక 3 డేస్లోనే నన్ను రమ్మంటాం, తరుణ్ చుగ్ గారు, లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడటం, బండి సంజయ్తో తర్వాత మాట్లాడినాం, పైకి తీసుకుపోవటం. ఇక తీసుకుపోగానే ఆ రోజు లేదు జాయిన్ అయిపో, నువ్వు నీలాంటి వాళ్ళు కావాలా, మనం కలిసి పనిచేద్దాం అని అంటాం. అనగానే జాయిన్ కావటం 3వ రోజే టికెట్ అనౌన్స్ చేయడం. అంటే మీరు కోరిన దానికంటే వారు మిమ్మల్ని కోరింది ఎక్కువ అంటారు? అంటే అంటే నేను కోరటం అంటేనేమో రాజకీయ నాయకులకి ఎట్లుంటుంది, మనం రాజకీయాల్లోకి వచ్చాక జనంలో ఉండాలా, ప్రజల్లో ఉండాలంటే మనం కంటెస్ట్ చేయటం కూడా ఒక ఉండాల్సిందే అన్న పదవి అనేది కాకపోయినా మనం ప్రజల మధ్యలో ఉండాలి. నేను ఎప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలనో, ఎంపీ కావాలనో, లేకపోతే అధికారాలు కావాలని రాజకీయాల్లోకి రాలే. నేను ఫస్ట్ అసలు రాజకీయాలు అనుకోలే. 16 సంవత్సరాలు మీరు బయట ఉన్నారని చెప్పారండి. అవును. ఎక్కడెక్కడ జమైకాలోను, కెనడాలోనూ ఉన్నాను. ఏం చేసేవారు అక్కడ? అంటే నేను జమైకాలోనేమో యునైటెడ్ నేషన్స్లో పనిచేసిన, UNFPAలో ఐటీ మేనేజర్ ఉన్న 21 ఐలాండ్స్కి ఇన్ఛార్జ్గా. తర్వాత UN అంబ్రిల్లాకి నేను ఫోకల్ పాయింట్గా ఉంటి. దాని తర్వాత నేను కెనడా పోయినాక, కెనడాలో కూడా ఐటీలో జాబ్ చేసుకుంటూ, తర్వాత నాకు రెస్టారెంట్స్ ఉండే, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఉండే, అట్లా బిజినెస్లోకి ఉన్నా. అంటే ఈ అంతర్జాతీయ అనుభవాన్ని ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఎట్లా ఉపయోగించారు? ఎస్, నాకేంటంటే నేను రాజకీయాల్లోకి రాకముందు 16లో ఎప్పుడైతే వచ్చినప్పుడు నేను ఏమనుకున్నా అంటే, అప్పటికి ఇంకా కెనేడియన్ సిటిజన్. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక మారుమూల విలేజ్ నుంచి పోయిన, ఇక్కడి నుంచి ఈ విలేజ్లోంచి పోయి మనం పడ్డ కష్టాలు స్టెప్ బై స్టెప్ మనం ఎక్కింది, మనం అంటూ ఒక ఆదర్శంగా ఉండాలా, మనం ఒక ఎగ్జాంపుల్ కావాలా అని నేను అంటే యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, వాటి మీద మనం చేస్తూ ఉంటే. ఎందుకంటే ఈరోజు 30 ఇయర్స్ బిలో దాదాపు 50% యూత్ ఉంది ఈరోజు కంట్రీలో, మొత్తం ప్రపంచంలో యువ భారతం. మనం యూత్కి చేస్తేనే ఏదైనా దేశానికి చేయగలుగుతాం. సరే మనం ఏదో కొద్దిగా ఎక్కడొక్కడికి మొదలు పెడితే మనం అంటూ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను ఒక సై యూత్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టిన హుజూర్నగర్లో. దాంతోపాటు అంకిరెడ్డి ఫౌండేషన్, ఫాదర్ చనిపోయిన ఆయన పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టి యూత్కి అంటే ఎంప్లాయబిలిటీ స్కిల్స్, మనం ట్రైనింగ్స్, మోటివేషనల్ టాక్స్, మోటివేషన్ చేయడానికి. ఎందుకంటే నువ్వు ఎందుకు జాబ్ చేయాలి, అసలు వర్క్ ఫోర్స్లోకి ఎందుకు రావాలా, ఈ రకంగా మొదలుపెట్టినాక యూత్ మంచి ఇన్స్పైర్ అయింది, యూత్లో బాగా తిరుగుతూ ఉన్నాం. ఈలోపు ఒకరోజు కేసీఆర్ గారు పిలవటం, సైది హుజూర్నగర్లో మనకు పార్టీ అంత ఫాస్ట్ లేదు, నీకు టికెట్ ఇస్తాం, నువ్వు ఒకసారి ట్రై చేయి అక్కడ అని చెప్పిండ్రు. అప్పుడు సిటిజన్షిప్ అంటే అప్పటిదాకా నేను రాజకీయాలు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూసినాను, మా ఫ్యామిలీ అంతా రాజకీయ ఫ్యామిలీ, ఈ పిల్లలతోటి ఉన్నాము, రాజకీయాలతో కాకుండా ఇట్లా చేసుకుంటూ పోదాం అనుకున్నా. ఆ రోజు ఎట్లాగూ తెలంగాణ ఫస్ట్ నుంచి కూడా 2001 నుంచి తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్గానే వండుకుంటూ వచ్చినాం. బయట ఏదన్నా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్కి పెట్టిన, ఎంబసీస్ ముందు చేసిన, వీటన్నిటి మీద కూడా ధర్నాలు చేసుకుంటా, అంటే తెలంగాణ కావాలనేది, ఎందుకంటే తెలంగాణ ఎందుకు కావాలనేది చూసిన వాళ్ళం. అంతర్జాతీయంగా ఒక ఫోకస్ మీ ద్వారా కొంత ఏర్పడడం జరిగింది. అంటే చేసుకుంటూ వచ్చినాం యూత్లో, మా దగ్గర అందరం కలిసి పనిచేయటం, ఇవన్నీ అవుతున్నప్పుడు కేసీఆర్ గారు పిలవటం, సైది నువ్వు పోటీ చేయాలంటాం, దానికి ఏమంటే నేను సరే చూద్దామని యాక్సెప్ట్ చేయటం. దాంతోపాటు 18లో కంటెస్ట్ చేసిన, ఇది 2018లో ఎమ్మెల్యేగా.
కొద్ది మెజారిటీతో ఓడిపోయినా, అది కూడా సింబల్ తేడా వల్ల. ఒకేసారి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ తేడా ఏంటి? సింబల్ తేడా ఏంటి? సింబల్ అంటే నాకు ఈ ట్రక్ గుర్తు ఒకటి పెట్టింది, ఆ కారుకి ట్రక్కి రోడ్ రోలరు. నాకేం రాజకీయాలు కొత్త, అది వాటి ఉంటుంది అని కూడా తెలియదు అప్పటికి. కానీ దానికి 7,000 పడ్డది, 7,000 ఓడిపోయినా. 5,000. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థాయి నాయకుడిని మీరు ఎదుర్కొన్నప్పుడు ఆలోచించుంటారు కదా. అంటే నేను ఒకటే, మనం వచ్చింది రాజకీయాలకు ఏదో ఎమ్మెల్యే అవుతాం, పదవులు వస్తాయి, పదవులు కాదు, జనంలో ఒక అవేర్నెస్ కావాలా, వాళ్ళకి మనం ఎంతవరకు వీలైతే అంత పని చేసుకుంటూ రావాలా. నువ్వు ఎంత పెద్ద టాస్క్ అనేది అనుకోలే నేను, ఎందుకంటే మనం పని చేద్దాం, ఉందాం, తోడుందాం అన్న ఉద్దేశంతో వచ్చిన. అయితే అతి కొద్ది మెజార్టీతో ఓడిపోయినాక కూడా నేను ఏదో ఓడిపోయినానే ఇక్కడ ఉండొద్దు ఇట్లా అనుకోలే. నేను ఓడిపోయినాక ఒక్కొక్క విలేజ్ 5-6 సార్లు తిరుగుంటా, మా ఉన్న విలేజ్లు అన్నీ. అయితే అనుకోకుండా మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. ఆ ఉప ఎన్నిక మీకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. అంతే. అంటే అదృష్టం అంటే 5-6 మంత్స్లో నేను అసలు ఊహించలేని ఎలక్షన్ వస్తాయని. కానీ ఈ లోపు పార్టీ పటిష్టం చేద్దాం, పార్టీని నిర్మాణంగా చేసుకుందామని చెప్పి సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, సొసైటీ ఎలక్షన్స్, మున్సిపాలిటీలు అన్నీ కూడా వరుసగా గెలిపించుకుంటూ వచ్చినాయి. ఈలోపు అనుకోకుండా ఎలక్షన్ రావటం, బై ఎలక్షన్లో నన్నే క్యాండిడేట్ చేయటం, మళ్ళీ 44,000 మెజార్టీతో నేను గెలవటం, భారీ మెజార్టీతోటి. అప్పుడు స్టేట్లో ఒక అంటే ఈ ఆర్టీసీ స్ట్రైక్లని, ఇంటర్మీడియట్ విద్యార్థులని రకరకాల ఉన్నాయి. ఆ టైంలో గెలుపు అనేది పార్టీకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక తర్వాత గెలిచినాక కూడా అయితే నేను అనుకున్నది ఏంటి, ఎంతసేపటికి యూత్ చేయాలా, ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలా మనం. కానీ రాజకీయ ఈ ఎమ్మెల్యే గెలిచిన కాడి నుంచి ఇక పొద్దుగుకులు పెళ్ళిళ్ళకు పోవాలా, చనిపోతే పోవాలా. మీ మీద నా పాజిటివ్ ఏంటంటే నియోజకవర్గంలో ఫోన్ కాల్కి దొరుకుతారు సైదిరెడ్డి గారు, ఎవరు పిలిచినా వెళ్తారు, ఏ ఫంక్షన్కి నో అనరు. అంటే ప్రజల్లో మమేకమై ఉంటారనేది మీ యొక్క పాజిటివ్నెస్. అది ఎట్లా మేనేజ్ చేశారు? అంటే నేను పుట్టిన దగ్గర నుంచి అయితే జనంలో ఉండాలనుకొని వచ్చిన, ప్రజలతో ఉంటే ఆ శక్తే వేరు. అంటే నువ్వు అన్నీ మర్చిపోతావు అసలు. 4 years నేను దాదాపు 3,60,000 కిలోమీటర్లు తిరిగినాయి నా కార్లు 2. నేను డే అండ్ నైట్ నాతో నేను నెలకి ఒక 2 పందాలు పెట్టి ఫోన్లు చేస్తారు, నైట్ 12కో 1కో 2కో. తీస్తారా లేదా అని ఫోన్ చేసి, అన్న ఇంక నువ్వేం మాట్లాడబాకు, ఉట్టిగా అందరం కూర్చొని ఉన్నాం, పందెం పెట్టినాం, దానికోసం చేసినాం, ప్లీజ్ అన్న సారీ ఏమనుకోబాకని పెట్టేస్తారు. 1-2 నెలకు 1-2 అని ఉంటాయి. మొట్టమొదటి ఇక్కడ పి జనార్దన్ రెడ్డి గారికి అదే పేరు ఉండేదండి. నేను ఆయన ఎక్కడికైనా వెళ్తారు, టీ బంక్ ఓపెన్కైనా ఆయన వెళ్తారు అనేటువంటి ఒక పేరు ఉండేది. అది సంపాదించారు మీరు అక్కడ. దాదాపు జనాలకి ప్రతి ఒక్కరికి అసలు ఎవరు నన్ను ఎమ్మెల్యే అనుకోరాడు, మా సైదన్నే అంటారు. ఇంట్లో ఒక మనిషిలాగానే భావిస్తారు. నీకేదో దూరంగా, లేకపోతే ఫోన్ చేయడానికి భయమో, లేకపోతే ఈయనేదో ఎమ్మెల్యే అనో, అసలు ఆ భావనే ఉండదు ఎవరికి. నా దగ్గరకు వచ్చేటోళ్ళు కూడా ఎంత ఒక ఎమ్మెల్యే ఆఫీస్కి ఇంతకుముందు పోవాలంటే ఎంత కష్టం ఉండే కాంగ్రెస్ పరిస్థితులు నేను లేనప్పుడు, మామూలు మహిళలు అన్న ఒక ఎంతమంది వచ్చి ఉంటారంటే, ఒకళ్ళు వచ్చి అన్న నా కడుపులో గడ్డ అయింది, నేను ఎవరికి పోవాలో తెలియలేదు, హాస్పిటల్కి పోతే ఒకళ్ళు ఎవరు చెప్పారు, ఎందుక మా ఎమ్మెల్యే గారి దగ్గర ఆయన ఏదో ఒకటి చూస్తాడు అన్నాడు. అంటే వాళ్ళని ఎమ్మటే నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయించిన, సర్జరీలు చేయించిన, ఇంటికి పంపించిన. కొంతమంది వచ్చి హాస్పిటల్లో ఇట్లా ప్రతి విషయంలో నేను ఎప్పుడు అందుబాటులో ఉండేది, ఇంటి దగ్గర అందుబాటులో ఉండేది. ఎక్కడికి పోయినా ఉరికొచ్చి నాతో సమస్యను చెప్పుకోవడానికి ఏంటంటే ఆ మధ్యలో బ్యారియర్స్ ఉండేవి కావు, భయం ఉండేది కాదు. డైరెక్ట్ అప్రోచ్. మనోడు కదా, అంటే నేను అక్కడే పుట్టినా అక్కడే పెరిగినా, చాలా మందికి నన్ను ఎవరు కూడా ఎమ్మెల్యే గారని సార్ అని పిలిచేటోడు ఎవడు ఉండడు ఆ కాన్స్టిట్యున్సీలో. ఎవరు పట్టినా సైదన్నో, లేకపోతే మా బాబాయో, మావో, అన్నో, ఏదో పేరుతోని పిలిచేటోళ్ళు, అసలు ఇంకొంతమంది అరే అనేటోళ్ళు కూడా ఉంటారు. మమేకమయ్యారు, జనాల్లో ఉన్నాం. మీ మీద నెగిటివ్, మీకు నచ్చని వాళ్ళని పోలీస్ కేసులు పెడతారని, నచ్చని వాళ్ళని పోలీసులు చుట్టూ తిప్పుతారని, వాళ్ళని ఇబ్బంది పెడతారని, ఒక రకమైనటువంటి పోలీస్ వ్యవస్థని మీ కంట్రోల్లోకి తీసుకున్నారు మీరున్నంత కాలంలో అనేటువంటి ఆరోపణకి మీ సమాధానం? ఇది నిజంగా ఇది ఎట్లా కల్పించారో నాకు తెలియదు అసలు. ఎందుకంటే నా నైజం అది కాదు, నేను అట్లా ఉండేటోడు కూడా కాదు. మీరు 2019 గెలిచిన దగ్గర నుంచి 2023 వరకు అన్ని పోలీస్ స్టేషన్స్లో మీరు కేసులు తీసుకోండి, రాజకీయ పరమైన కేసులు 5 ఉన్నా నేను మళ్ళీ రాజకీయాల్లోకి రాను. అంటే నేను పెట్టించినాయను, లేకపోతే నేను చేసినాయను, ఇట్లాంటి ఏదైనా రాజకీయ పరంగా ఉంటే గ్రౌండ్లో ఉండొచ్చు. కొన్ని ఎట్లా అంటే మీకు తెలుసు, కింది స్థాయి నాయకులు, ఇప్పుడు అధికారంలో ఉన్న మండల స్థాయి నాయకులు ఉంటారు, గ్రామ సర్పంచులు ఉంటారు, వాళ్ళు పోయినప్పుడు అధికార పార్టీ కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది, ఎక్కడికైనా పోయినా మాట్లాడటానికైనా. అట్లాంటి దాంట్లో కొన్ని చేసి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి జరిగినాయో లేకపోతే నేనేదో చేసిందనేది అవాస్తవం. ఎందుకంటే మీరు కాంగ్రెస్ లీడర్లను అడిగిన, కాంగ్రెస్లో ఏ లీడర్ అయినా
మీరు ఏ స్థాయి లీడర్లైనా ఏదో ఒకసారి నాకు ఫోన్ చేసి ఉంటారు, ఏదో ఒక పని మీద, లేదా అన్న ఈ హెల్ప్ చేయన్నా, లేకపోతే పెళ్ళికి రానా, లేకపోతే ఇట్లా అన్న. వాళ్ళని నేను ఏ రోజు కూడా ఒక పార్టీ గెలిచిన తర్వాత ఇది ఒక పార్టీ, నేను ఒక పార్టీకి సంబంధించిన సరే పార్టీ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తా, పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటా, పార్టీ కోసం ఎంత దూరమైన ఆపదలు ఉంటే వెళ్ళిపోతా, అది అర్ధరాత్రి అయినా వెళ్తా. నేను కరోనాలో డే అండ్ నైట్ నాకు తెలిసి నా ఫోన్కి తెల్లారుజామున 3ంటికి 2ంటికి వస్తే కూడా మీరు ఏ ఊర్లో అడగచ్చు, ప్రతి విలేజ్లో నాకు తెలిసి ఒక 2 నుంచి 3 నేను కాపాడి ఉంటా. పోయినప్పుడల్లా అంటారు అన్న నువ్వు చేపట్టి బతికినవన్న అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. అది కానీ ఈ నన్ను ఈ జనంలో మమేకం కావడానికి తట్టుకోలేక, నేను నా సైదన్ అంటే పేరు తట్టుకోలేక ఏదో ఒక డీఫేమ్ చేద్దామన్న దాంట్లో డీఫేమ్ చేసింది. అసలు నాకు అర్థం కాదు ఎప్పుడు కూడా, అసలు నేను చేసిన కేసులు ఏందబ్బా, ఎట్లా అంటున్నారు నన్ను. మీరు దానికి స్పష్టత ఇచ్చారు కదా, ఒక 5-6 కేసులు చూపించినా కానీ అని అన్నారు కదా, దాంతో మీ ఆర్గ్యుమెంట్ క్లోజ్ అయింది. నెక్స్ట్ 2 పవర్ఫుల్ కుటుంబాలు, కోమటిరెడ్డి కుటుంబం ప్లస్ ఉత్తమ్ కుమార్ గారి కుటుంబం, ఎట్లా తట్టుకుంటారు? అంటే ఇప్పుడు అసలు మన రాజకీయానికి పట్టిన చీడే ఇది. మోడీ గారిది నాకు నచ్చిన అంశం కూడా ఇది. ఎందుకంటే ఈ వారసత్వ రాజకీయాలు, నువ్వు క్యాపబులా కాదా, ఎస్ డాక్టర్ కొడుకు డాక్టర్ అయితే దట్స్ ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి ట్రైనింగ్ ఉంటుంది, దానికి ఎగ్జామ్స్ ఉంటాయి, నీ క్యాలిబర్ ఉంటే డాక్టర్ సీట్ వస్తుంది, లేకపోతే రాదు. కానీ పొలిటికల్గా ఎట్లుందంటే నువ్వు క్యాపబులా కాదా తెలియదు, కానీ నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకోటి వస్తాడు, వాడుండు కాబట్టి ఇంకో కొడుకు రావాలా, కొడుకు వస్తే మనవడు రావాలా, కుటుంబాలు. నీకు ఒక రాజకీయాలు అసలు వ్యూ ఏంది, ఈ కంట్రీలో ఏం జరుగుతూ ఉంది, ఈ దేశంలో ఏముంది, ఈ రాష్ట్రానికి ఏం కావాలా, మన ప్రజలకి ఏం కావాలా, మనం ఏం చేస్తే వాళ్ళకి అవసరం అనేది లేకుండా ఏముంది. భార్య ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటే భార్యకు కూడా ఇంకో ఎమ్మెల్యే పదవి అయిపోయింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉంటే వాళ్ళ తమ్ముడు కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయన వచ్చి పదవిలో వచ్చేసిండు. జానారెడ్డి గారి కుటుంబాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు అంటే ఎంతసేపటికి వారసత్వాలు, ఈ కుటుంబాలు అవగాహన లేని రాజకీయాలు చేసేటోళ్ళు. అంటే రేపొద్దున మీ కుటుంబంలో మీ కొడుకు రేపొద్దున డిమాండ్ చేస్తే నానా నేను నీ తర్వాత అని అంటే, ఇప్పుడు మీరు యంగ్ కాబట్టి ఓకే, అయిన తర్వాత ఓకే మీరు నో అంటారా? ఎస్, నేను నో అంటామంటే నేను చెప్తా, నీ క్యాపబిలిటీ బిల్డ్ చేసుకో. నువ్వు కానీ నిజంగానే రాజకీయాలు చేద్దాం అనుకునేది, నా కొడుకులు ఇద్దరు కెనడాలో పుట్టిరు, కెనడియన్ సిటిజన్సే. రేపు ముందు అదే నువ్వు చదువుకో, పాలిటిక్స్ చదువుకో, పొలిటికల్ సైన్స్ తీసుకో, లేకపోతే ఎకనామిక్స్ చేసుకో, నువ్వు ఇంజనీరింగ్ చేయి, నీ ఇష్టం వచ్చింది చూడు. అప్పటికి ఫీల్డ్లో నీ వంతుగా ఈరోజు చాలామంది రాజకీయాలంటే పదవులే కాదు కదా, నువ్వు ఎక్కడో అన్ని రకాలుగా ఉపయోగపడటానికి ఈరోజు బ్యూరోక్రాట్ లాగా ఉపయోగపడవచ్చు, దేశానికి సలహాలు ఇచ్చేటోళ్ళు కావచ్చు. మా దగ్గర పోయినసారి నల్గొండ ఎంపీగా పోటీ చేసిన వెదరి శ్రీరామన్, నాకు అప్పుడు ఎవరో తెలియదు కూడా, ఇప్పటికి కూడా కలవలేదు. కానీ వెదరి శ్రీరామ్ అంటే ఆయన మళ్ళీ తర్వాత రాజకీయాల్లోంచి ఇమీడియట్ రాజస్థాన్ గవర్నమెంట్కి పోయి నీటి మీద సలహాలు ఇచ్చుకుంటా దేశానికి సలహాలు ఇచ్చే స్థాయికి పోయాడు. అంటే మనకున్న కెపాసిటీస్, కేపబిలిటీస్ ఏదో రకం ఉపయోగించదే మంచిదే. కానీ ఒకే జిల్లాలో ఉండి ఎంతసేపటికి ఆ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసుకుంటే డబ్బులో, పదవులో, భయంతోటో చేసుకుంటూ వచ్చేస్తే ఇవాళ నేను అందుకే అప్పుడు అన్నారు నన్ను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తట్టుకోలేస్తావా అన్నారు. తట్టుకోవడానికి జనం సపోర్ట్ ఉంటే ఎవరైనా తట్టుకోలేస్తారు. ఇలా అనుకున్నాం, ఎక్కడెక్కడ లేని 2 సీట్ల నుంచి 70 సీట్లకి ఎట్టపోయిండు, 70 నుంచి 300 ఎట్టపోయిండు, 3ఓసారి మళ్ళీ గెలుపు ఎట్లా డిక్లేర్ చేసిండు మోడీ గారు. మీరు చెప్పారు 400 సీట్లు బీజేపీకి వస్తే దాంట్లో నాది ఒకటే అన్నారు. ఏంటా కాన్ఫిడెన్స్? అంటే ఈరోజు మనకు కనపడతా ఉంది జనంలో. ఇంతకుముందు బీజేపీ అంటే మనం నిజాయితీగా మాట్లాడితే ఇప్పుడు బీజేపీ అనేది గ్రామీణ ప్రాంతానికి పాకలే ఇంకా. కానీ గత 2 సంవత్సరాలుగా మోడీ గారు చేసిన పనులైతే ఏంది ఒక్కొక్కటి కనపడతా ఉన్నాయి. ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ అంటే అసలు ఏందో భూతం తెలియదు మనకాడ. స్టేట్ గవర్నమెంటు ఇంతకుముందు మాధ్యమాలు లేవు, ఈ సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు, నీ పాత్ర ఏందో తెలియదు. ఏదున్నా మనకు తెలిసేది ముఖ్యమంత్రి, మన మంత్రి, మన ఎమ్మెల్యే తెలుసు. అసలు ఎంపీ అంటే ఎట్లుంటాడో కూడా తెలియకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. పోయినసారి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిస్తే నాకు తెలిసి 7 కాన్స్టిట్యున్సీలు 5 కాన్స్టిట్యున్సీలు అడుగు కూడా పెట్టుంటాడు 5 ఏళ్లలో. అంటే వాళ్ళు అంతవరకే ఉన్నారు. జనాలకు కూడా అర్థం కాకపోయేది ఎంత సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఎంత ఉంది, వాళ్ళు ఏం పని చేస్తారు అనేది. కానీ ఈరోజు మోడీ గారు వచ్చినాక గత 10 ఏళ్లలో తను తిరగటానికి, తను ఈ లాస్ట్ మంత్లో 5 సార్లు తెలంగాణకు వచ్చిండంటే ఒక మోడీ ఆ ఏజ్లో 24 సంవత్సరాలు సెలవు తీసుకోకుండా పనిచేస్తూ ఉండు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కొంతమంది అదనేది అది హిందూ పార్టీ కదా, హిందువులు మతం వేస్తారు. కానీ ఈరోజు అవన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. ఈవెన్ ముస్లిం ఏరియాలలో మోడీ గారికి ప్రభంజనం అవుతూ ఉంది. లేడీస్ అంతా కూడా ఈరోజు ట్రిపుల్ తలాక్ తీసిరని ఓట్లేస్తూ ఉన్నారు. ఇంతకుముందు సమస్యలు సృష్టించిండ్రు, ఆ సమస్యలకు దూరంగా పెట్టారు కాంగ్రెస్. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎవరు కూడా సమస్యల పోవడానికి భయపడరు. ఇప్పుడు ఆ మోడీ ప్రభంజనమే మీ కింద ఉన్నటువంటి మీ
పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి 7 స్థానాల్లో 6 స్థానాల్లో డిపాజిట్ లేవు, ఒక సూర్యాపేటలో తప్పితే. అవును. ఆ ధైర్యం మీరు చేయడానికి కారణం మోడీ గారేనా? మోడీ గారు ఈరోజు అది అందరి ధైర్యం కాదు, దేశం ధైర్యం అయిపోయింది. నీకు పోయినసారి నేను మొన్న చూసిన ఆదిలాబాద్లో ఎంపీ గెలిచినప్పుడు అక్కడ ఎంపీటీసీ లేరు, సర్పంచులు లేరు, ఎవరు లేరు. మీరు చెప్పినట్టు అన్ని స్థానాలు డిపాజిట్లు కూడా లేవు, కానీ ఎంపీకి గెలిచిండ్రు. నిజామాబాద్ గెలిచింది, కరీంనగర్ గెలిచింది. అంటే ఆ సికింద్రాబాద్ ఉన్నప్పుడు కూడా పెద్దగా స్థానాలు ఏం లేవు. ఓడిపోయిన కిషన్ రెడ్డి గారు గెలిచిర్రు, మంత్రి అయిపోయారు. అంటే మొత్తం జనాలు అవేర్నెస్ వచ్చింది. ఈరోజు క్లియర్గా వాళ్ళకి మ్యాండేట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలా, కేంద్రానికి ఎవరికి ఓటేయాలా. ఇది మొన్న ఓటేసినప్పుడు ఇది చెప్తా ఉన్నారు ఊళ్ళలో పోతే. అన్న మొన్న చెప్పినాం మేము, కాంగ్రెస్ లీడర్లు కూడా అన్నారట, ఇప్పుడైతే కాంగ్రెస్కి వేస్తున్నాం కానీ రేపు అయితే మోడీ గారికి వేస్తాం. ఎందుకంటే మోడీ గారు లాంటి వాళ్ళు ఈ ప్రధానమంత్రికి ఉండాలి. ఆ స్పష్టత ఉందా ప్రజల్లో? చాలా క్లియర్గా ఉంది. ఇంతకుముందు లాగా, ఎందుకంటే మనం సోషల్ మీడియా చూస్తూ ఉన్నాం కదా. ఈరోజు ఇంటికాడ కూర్చొని చెప్తా ఉన్నాడు ఒక్కొక్క ఆయన, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, అమెరికాలో ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ అంటే ఈ దగ్గరకు తీసుకుపోగలిగినారు. మోడీ గారు కూడా డిజిటల్ ఇండియా అన్నారు, స్వచ్ఛ భారత్ అన్నారు. జనాన్ని జాగృతం చేసే పనులలో తను ఒక భాగమైండు. దాంతోపాటు ఎన్నో సమస్యలు ఇందాక నేను చెప్తా ఉన్నా కదా, ఈ సమస్యల్ని సృష్టించి వాటిని భూతంగా చూపించి ఓట్లు వేయించుకుని ఇన్ని సంవత్సరాలు. కానీ ఈరోజు సమస్యలకు పరిష్కరించి ఎంత భయపెట్టిరండి. రామాలయం గడితే అసలు రక్తాలు ఏర్లై పారుతాయి, ఆడ ఏం చేయలేరు, అది కష్టం అని సుప్రీంకోర్టులో కేసులు వేసి అన్నంతసేపు మీరు ఎంతసేపు దీన్ని రామాలయం చూపించి ఓట్లు వేసుకుంటున్నారు అన్నారు. కానీ అదే రామాలయాన్ని స్పింటర్ ఆఫ్ సైలెన్స్ మొత్తాన్ని ఒప్పించి ఈవెన్ ముస్లిమ్స్ కూడా అడికి వచ్చి ఓపెనింగ్కి వచ్చేటట్టు చేసి కోట్లాది మంది మనసులో గెలుచుకున్నారు. ఈరోజు మీకున్న చదువుతో, మీకున్న ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్తో, మీకున్న విజ్ఞానంతో దగ్గర అవ్వడం చాలా తేలిక. అట్లా కేటీఆర్ గారికి దగ్గర అయ్యారు, జగదీష్ రెడ్డి గారికి దగ్గర అయ్యారు. మీరు పార్టీ మారేటప్పుడు అని చెప్పారా వాళ్ళకి? అంటే కొన్ని ఇష్యూస్ ఇప్పుడు నాకు ఒకటి, ఈ దేశానికి సేవ చేయాలా, మోడీ గారికి అడిగిందల్లా దేశం కోసం మనం ముందుకు బయలుదేరితే మనలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ ఉపయోగపడుతుంది అనేది ఫస్ట్ కాజ్. రెండోది కొద్దిగా చిన్న చిన్న ఇష్యూస్, ఏదైతే హుజూర్ నగర్లో నేను పోటీ చేయించినాక మళ్ళా అధికారం కోసం రెండు ఈవెన్ కాంగ్రెస్ పైన హైకమాండ్లో ఒకటి కావటం, అంటే వీటిని చూసినాక బాధ అనిపించింది నాకు. ఈ రాజకీయాల కానీ వచ్చింది, నేనేమో కష్టపడి పనిచేస్తూ ఉన్నా, జనం కోసం పనిచేస్తూ ఉన్నా, ప్రజల మధ్యలో ఉంటా ఉన్నా. కానీ మనం ఇట్లాంటి నీచ రాజకీయాల బలైపోతే ఇక రాజకీయం చేయడం ఎందుకు, మనలాంటి రేపు యూత్ ఇంకోటి ముందుకు రావాలనుకోవడం కూడా రాడు ఇట్లాంటి వాటిలలో. కానీ ఏ సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎంతసేపటికి ప్రజల కోసం పనిచేద్దామని పనిచేస్తున్న మోడీ గారిని చూసినాక నేను ఒకసారి 2015లో అనుకుంటా మోడీ గారు వ్యాంకోవర్ వచ్చిండ్రు. అప్పుడు మేము లక్ష్మీనారాయణ టెంపుల్లో ఆర్గనైజ్ చేసిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. ఇది సభ వచ్చినప్పుడు అది నవరాత్రుల టైం. 9 రోజులు ఆయన దాదాపు 5-6 కంట్రీలు తిరిగిన 9 రోజులలో 9 days ఏం తినరంట, ఓన్లీ మన లెమన్ వాటర్ దాగి ఉంటారంట. మన రామాలయం అప్పుడు కూడా ఆయన 11 days ఉన్నారు. అప్పుడు 9 days మళ్ళీ అదేంది, మనం ఒక్కరోజు కంట్రీ దాటిపోతేనే జెట్ లాగ్ అంటాం, జెట్ లాగ్లో నిద్రపోతాం 2 రోజులు, అసలు టైం అంతా తట్టుకోలేము. అంత కంఫర్టబుల్ ఫ్లైట్లో ఉంటే జెట్ లాగ్ ఉండదులేండి. ఏ కంఫర్ట్ టైం చేంజ్, జోన్ చేంజ్, అది నువ్వు ఏ కంఫర్టబుల్ అయినా జెట్ లాగ్ అనేది కంపల్సరీ. కాకపోతే ఆడ నిద్రపోవటము అట్లా. కానీ 9 రోజులు ఈ ఏజ్లో మళ్ళా అది కాకుండా కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ని ఆయన కూడా ప్రోటోకాల్ పక్కన పెట్టి ఈయనతో పాటు తిరిగారు. ఇంతకుముందు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వస్తే లెక్కలేసేది కాదు. కానీ ఈరోజు మోడీ గారి వాల్యూ ప్రపంచం మొత్తం ఇంటర్నేషనల్ ఇమేజ్కి మోడీ గారు తోడ్పడినట్టు ఈ మధ్యకాలంలో ఎవరు తోడ్పడలా, అది అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్. కాకపోతే అది పెర్కులేట్ అయ్యి డౌన్ ద లైన్ నియోజకవర్గ స్థాయికి వచ్చి మిమ్మల్ని గెలిపించేంత ఉందా అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఒక్కటే కాదు, ఈరోజు హైవేస్ నిర్మాణం ఉంది. హైవేస్ మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే టయానికి పర్ డే 2 kilometers హైవే వేయగల కెపాసిటీ ఉంది మనకు. అదే వాజ్పేయి గారు ఉన్నప్పుడు దాదాపు 20 kilometers ఉంది. అసలు ఆయన ఆద్యుడు. ఆయన తర్వాత ఏమైంది, మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు వచ్చినాక 10 yearsలో 2 kilometersకి పోయింది, అది తగ్గింది, పెరగాల్సింది పోయి. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు వచ్చినాక ఈరోజు 25 to 30 kilometers పర్ డే హైవే నిర్మాణం వేసగలుగుతా ఉన్నాం. అప్పుడు 90,000 kilometers ఉంటే 90 లక్షల కిలోమీటర్లు ఉంటే ఈరోజు 1,46 లక్షల కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరిగింది. రైల్వే లైన్లు అప్పటికి ఇప్పటికి ఈ 10 సంవత్సరాల్లో
స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఎంత వేసిండ్రో ఈ 10 ఏళ్లలో డబుల్ అయిపోయినాయి రైల్వే లైన్లు. అంటే విజ్ఞానం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, అందుబాటులోకి వాటన్నిటిని అంటే డబ్బులు తీసుకొని కూడా పెరగాలి కదా, మనం ఖర్చు పెట్టాలా, పెట్టగల కెపాసిటీ రావాలా. ఇంతకుముందు ఏది చేస్తే రైల్వేలు అంటే స్కామేనా, నువ్వు ఏది పెడితే అది మన నియోజకవర్గం దగ్గరికి వద్దామండి. ఇప్పుడు మన నియోజకవర్గం దగ్గరికి వస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఒకళ్ళు అంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటని ఒకళ్ళు అంటారు. అసలు కన్ఫ్యూజ్ అయ్యారు జనం. మీ ఇద్దరు ఒకటి, మీ ఇద్దరు ఒకటి, మీ ఇద్దరు ఒకటి, మీ ఇద్దరు ఒకటి అనే దగ్గర అసలు వాస్తవం ఏంటి? అంటే ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ బీజేపీ అనేది ఒకటనేది ఒట్టి మాట. ఆ రోజు అంటే కాంగ్రెస్ ఆ విషయంలో సక్సెస్ అయింది అబద్ధాన్ని నిజం చేయటంలో. అసలు అబద్ధాలతోటే మన గవర్నమెంట్లోకి వచ్చింది కాంగ్రెస్. మనం చూసిండ్రు 6 గ్యారంటీలు అన్నారు, దాని కింద సబ్బులు ఒక 60 పెట్టినరు. ఏదో 2-3 కంటి తుడుపు ధరగా చేస్తున్నాం అన్నారు. 1,25,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు. ఇది డిజిటల్ యుగం అండి. ఈరోజు మోడీ గారు వచ్చినాక డిజిటల్ అని మొత్తం డిజిటల్ యుగం చేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి డిజిటల్ యుగంలో అప్లికేషన్లు పేపర్ మీద తీసుకొని 1,25,00,000 అప్లికేషన్లు పేపర్ మీద తీసుకొని మనం చూసినాం. స్కూటర్ల మీద అప్లికేషన్లు కింద పడ్డాయి, బయట తీసిపోయి వేసినాయి. అంటే ఇది ఎంతసేపటికి ఒక అబద్ధం జనాలలో మేమేదో చేస్తున్నామని క్రియేట్ చేయడం తప్ప చేయడానికి కాదు. అంటే బీఆర్ఎస్ వాదిలాగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అని కాదు, ఇది కాంగ్రెస్ కదా. నేను వాళ్ళు చేసిన పనులు చెప్తా ఉన్నా. ఈరోజు అబద్ధాలతో గెలిచిండ్రు, అబద్ధాలతోని మాట్లాడిండ్రు. ఈరోజు ఆ అబద్ధాలని ఈ అబద్ధంలో కూడా ఇదే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని బీజేపీని జనాలకు దూరం చేసే ప్రయత్నం చేశారు. అసలు మీకు ఎవరు పోటీ ఇక్కడ? బీఆర్ఎస్ కాంగ్రెస్? ఇప్పుడు ఎంపీ అయితే క్లియర్ మ్యాండేట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉండబోతా ఉంది. రఘువీర్ ఎంత పోటీ ఇస్తాడు మీకు? ఇక రఘువీర్కి బీజేపీకే పోటీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ, 2 మంత్రులు ఉన్న పార్టీ, 6 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళ పార్టీ, ఫాదర్ ఒక లెజెండ్ వాళ్ళ నల్గొండ జిల్లాలో. అందుకని ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఈరోజు ఎంతకున్న పోటీ రఘువీర్కి బీజేపీకే పోటీ ఉంటుంది. ఇక బీఆర్ఎస్ అనేది ఒక్క నల్గొండలో కాదు, మొన్న 17 కాన్స్టిట్యున్సీలో కూడా నామమాత్రం అయిపోతుంది. అది మీ దగ్గర ఎందుకంటే మీరు అనాలిసిస్ బాగా చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. ఒక పార్టీ ఒక 120 రోజుల్లో ఒక ఉన్నత స్థాయి నుంచి క్యాండిడేట్ని ఎత్తుక్కునే స్థాయికి రావడం అంటే ఎందుకు జరిగింది ఇది? మీరు ఆ పార్టీ ఉన్నత వర్గాలతో ఉన్నారు, వారందరితో కలిసి తిరిగారు, ప్లస్ ఎందుకు ఈ మార్పు ఎందుకు జరిగింది? ఇది రియలీ అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న. ఇది 2 ఏరియాస్లో జరిగింది. ఒకటి, పశ్చిమ బెంగాల్లో కూడా 25 సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్టు పార్టీ 1 ఇయర్లో డిటీరేటెడ్ అయిపోయి దాంట్లో కమ్యూనిస్టులు అందరూ కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. 1 ఇయర్లో అయిపోయింది కేల్కతం. ఇక్కడ ఇంకా ఫాస్ట్ అయింది. అదేమో సిద్ధాంతాలు ఉన్న పార్టీ కూడా అయింది. ఇక్కడ ఏమైందంటే వ్యక్తి ఆరాధన తప్ప పార్టీని నిర్మాణంలో లేకుండా అయిపోయింది. మీరు చెప్పలేదా మరి? అంటే మీరు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పర్టికులర్ క్లోజ్ అంటారు, ఎందుకంటే మీ ఇద్దరు లాంగ్వేజ్ ఒకే లెవెల్లో ఉంటుంది. వీ కెన్ బోత్ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. చదువుకున్నారు, వేరే దేశం నుంచి వచ్చారు, అన్న ఇట్లా జరుగుతుంది, కొంచెం జాగ్రత్త తీసుకోవాలనే విషయం చెప్పలేదా? ఎస్, అంటే నేను ఏదన్నా ఉన్నా కానీ కేటీఆర్ గారు చెప్పగలిగేది నేను చెప్పిన. ఈవెన్ మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినప్పుడు కేసీఆర్ గారు ఫోన్ చేసినప్పుడు చెప్పిన, ఎందుకు ఓడిపోవడానికి కారణాలు ఏంది అన్నాడు. అంటే చెప్పిన, సార్ పార్టీ నిర్మాణం జరగలేదు, పార్టీ క్యాడర్కి అభ్యర్థికి అసలు పొంతన లేదు. మనం ఎంతసేపటికి ఎవరు చూసినా కేసీఆర్ని చూసి కేటీఆర్ని చూసి ఓటేయాలి కానీ పార్టీ మీద ప్రేమ లేకుండా అయిపోయింది. వేరేస్ బీజేపీలో పార్టీ ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ అనే పరిస్థితి ఉంది. ఎవరైనా ఈవెన్ మోడీ కూడా నాకు పార్టీయే మెయిన్ అంటాడు. అగ్రీ. ఇవాళ ఒక మనిషిని తీసుకుపోయి కూర్చోబెడితే యు ఆర్ ఏ లీడర్ అంతే, కానీ పార్టీ వాళ్ళు పని అంతా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వేరేస్ మన ఈ బీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది. పార్టీ మీద ప్రేమ లేదు, పార్టీ నిర్మాణం సరిగ్గా జరగలేదు. ఇప్పుడు బీజేపీ అంటే అమిత్ షా, మోడీ కాకుండా ఇంకేమైనా ఉందా? ఎందుకు లేదండి. ఇలా ఎవరిని తీసుకుంటే తక్కువ ఉన్నారు. ఈరోజు మీరు నెక్స్ట్ అందరూ అమిత్ షా గారి కాడి నుంచి, యోగి గారి కాడి నుంచి, ఈ తేజశ్రీ సూర్య కాడి నుంచి, మన దేవేంద్ర ఫడ్నవీస్ గారి కాడి నుంచి, ఎవరిని చూసినా శివరాజ్ సింగ్ చౌహాన్ గారి కాడి నుంచి ఎవరిని చూసినా ఒక లెజెండ్ లాగా నవ్వుపడతా ఉన్నారు. సేమ్ మిస్టేక్ జరుగుతున్నట్టు మీకు అనిపించట్లేదా? అంటే కేంద్రీకృతం అవటం, అధికారం కేంద్రీకృతం అయిన తర్వాత ఆ పార్టీని ఉన్నంతకాలం అద్భుతంగా ఉంటుంది. అసలు ఒక 120 రోజుల క్రితం మనం ఊహించలా బీఆర్ఎస్ ఎట్లా అవుతుందని. ఒకసారి డౌన్ఫాల్ మొదలైన తర్వాత ఇక దాన్ని ఆపలేకపోతాను. కేసీఆర్ గారు రీసెంట్ ఎగ్జాంపుల్ అటు వెళ్ళిపోతూ ఉంది. అట్లా ఒక వ్యక్తుల మీద, ఇందాక మీరు అన్నారు పార్టీ పటిష్టత, వ్యక్తుల మీద ఆధారపడి ఉన్న పార్టీగా మీకు అనిపించట్లేదా? అంటే ఇప్పుడు నిర్మాణం ఉంది, వ్యక్తులు ఉన్నారు. ఏది బీజేపీలో. నేను ఈ 15 రోజులలో నాకు చాలా తక్కువ పీరియడ్ బీజేపీతోటి, కానీ ఎంత మిస్ అయినా అనుకుంటా ఉన్నా ఈరోజు.
ఎందుకంటే పార్టీ మీద నువ్వు ఎంత గొప్పగా ఆర్గనైజేషన్ నిర్మించుకుంటూ వచ్చిరంటే మనం పోయినా ఇమీడియట్గా సెట్ అయ్యేటట్టును. ఎందుకంటే నిర్మాణం అట్లుంది కింద నుంచి కూడా. వాళ్ళతో పాటు వేరే పక్కన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్. వాళ్ళకి మనం ఎవరైతే అవసరం లేదు. పార్టీ క్యాండిడేటు సైదిరెడ్డి వచ్చిండా, ఇంకొకళ్ళు వచ్చిరా, దాంతో వెళ్ళిపోతూనే ఉంది ప్రచారాలు కానీ ఏది కానీ. అందుకని పార్టీలో వ్యక్తి కూడా ఒక అసెట్ అయింది బీజేపీకి. పార్టీ నిర్మాణం ఉంది, నిర్మాణానికి తగ్గట్టు మోడీ గారి చరిష్మా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు మోడీ గారి చరిష్మా మీదనే పనిచేయలే, కానీ ఈసారి మోడీ గారి చరిష్మా కూడా ఉంది కాబట్టి చరిష్మాని పార్టీకి యాడ్ చేశారు. రాజకీయాల్లో ఏముంటుంది, ఏది మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమన్నాం, మేము పోయినసారి బీఆర్ఎస్కి ఎంతసేపు 24 గంటల కరెంట్ 24 గంటల కరెంట్ అన్నాం. ఇలా అంటే అదొక ఎసెట్ పాయింట్ అయింది. అప్పుడు ఈరోజు మోడీ గారు ఎసెట్ అయినప్పుడు దాన్ని ఒక ప్రచార అస్త్రంగా తీసుకుంటాం. అట్లే కానీ దీంట్లో నిర్మాణం చాలా స్ట్రాంగ్ ఉంది. అందుకని బీజేపీకి ఇన్ని సీట్లు అంటే తగ్గకుండా ప్రతిసారి పెంచుకుంటూ పోవటానికి లేని చాట్ల ఈరోజు నార్త్ ఈస్ట్లో అసలు బీజేపీ అనుకున్నాం, నార్త్ ఈస్ట్ మొత్తం వరద అయిపోయింది. నిన్న అరుణాచల్ ప్రదేశ్ ఎలక్షన్ జరిగితే 5 సీట్లు ఇనానిమస్ అయిపోయినాయి, ఎమ్మెల్యే సీట్లు. అంటే ఇదంతా కూడా అంటే బీజేపీ ప్రజల్లో ఎట్లుంది అంటానికి, ప్లస్ మోడీకి ఆపోజిట్లా. బీజేపీ గొప్పతనం గురించి చక్కగా వివరించారు. మీరు ఎదుర్కోబోయేది కాంగ్రెస్ని. ఆ కాంగ్రెస్ని ఎదుర్కొనేటప్పుడు వారి మీద మీరు చేయబోయే ప్రధానమైన ఆరోపణ ఏంటి? ఇక కాంగ్రెస్ మీద ఆరోపణలకైతే కుప్పలు కుప్పలు ఉన్నాయి. మనం ఏ అంశాన్ని బట్టిన ఈరోజు ఎస్పెషల్లీ నల్గొండలో చెప్తాను నేను. నల్గొండలో కాంగ్రెస్ అంటే కంచుకోట, మొత్తం మంత్రులు అన్నీ చేసిండ్రు, కానీ పోలియో ఉన్న వాళ్ళని పని చేయలేకపోయినరు, నీళ్ళు ఇవ్వలేకపోయినరు. వాళ్ళకి టైం ఎంత ఉందండి? ఇప్పుడని కాదు, నేను ఈ 5 years కాదు, 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన కానీ వాళ్ళే కదా ఉన్నది, అదే కుటుంబాలు కదా ఉన్నది. కానీ వాళ్ళు చేసిన ఈ నల్లగొండని ఏ పని చేయలేక, అంటే ఇప్పుడు గతంలోది కాకుండా ప్రస్తుతం ఇప్పుడు మీరు వెళ్ళి క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఈ పని చేయలేకపోయారు, గత 70 ఏళ్ళగా మీరు ఈ పని చేయలేకపోయారు అనేది జనాలకి గుర్తుండదు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ని మీరు విమర్శించి రఘువీర్కి ఓటేయద్దు, నాకు ఓటేయండి అని మీరు చెప్పబోయేటప్పుడు ప్రధానంగా ఏ అస్త్రాలు ఉన్నాయి మీ దగ్గర? ఆ రోజు ఎలక్షన్స్లో మీరు చెప్పిన అబద్ధపు ప్రచారాలు ఎంత ఘోరమైన ప్రచారాలంటే, ఎలక్షన్ల రోజు వరకు 2 లక్షలు అప్పు తీసుకోండి, 9వ తారీఖు రోజు మీకు మొత్తం మాఫీ, 35,000 కోట్లు కావాలి దానికి. మీరు మహిళలకు 2,500 ఇచ్చేస్తా, ఇమీడియట్గా తీసుకోండి, దానికి ఒక 8-10,000 కోట్లు కావాలి. 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తా, దానికి ఎంత కావాలి, దానికి ఒక 8,000. ఇట్లా వేలాది కోట్ల రూపాయలు అబద్ధపు వాగ్దానాలు ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చిండ్రు. ఇలా అదొకటే కాదు, మా దగ్గర మొత్తం వరి, మన నల్గొండ కాన్స్టిట్యున్సీలో వరి పండుతూ ఉంటుంది. ప్రతి క్వింటాకి 500 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం మీకు, కొన్నదానికంటే 500 ఎక్స్ట్రా. మళ్ళీ రైతు భరోసా 15,000 ఇస్తాం. ఉన్న వాటికే దిక్కులేదు. అంతకుముందు మొత్తం కలిపి 2.5 ఎకరాలు 3 ఎకరాల వరకు కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా, ఇన్ని రోజుల నుంచి. మళ్ళీ డబ్బులు లేవా అంటే ఎస్ ఉన్నాయి. దాన్ని ఏం చేసిరు, వచ్చినామంటే కాంట్రాక్టర్లు ఎలక్షన్లో పే చేసిన వాళ్ళు, ఎలక్షన్లో పెట్టిన వాళ్ళకి పే చేసి ఇచ్చేసిండ్రు. ఈరోజు మళ్ళీ అప్పులు తెస్తుర్రా అంటే ఎవ్రీ డే మీరు అప్పుల పట్టిక చూస్తే ఈ 120 రోజులలో ఎవ్రీ వీక్ యావరేజ్గా 1,700 నుంచి 2,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వస్తూ ఉన్నారు. అది మీ గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు పెర్కులేట్ అయింది. అది ఇవాళ కొత్తగా వీళ్ళు చేసింది. ఈరోజు అదే నేను ఇంకోటి కూడా చెప్తాను. ఇలా నువ్వు గవర్నమెంట్లోకి వస్తూ ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు, ఒక పార్టీ మీది, నాట్ ఓన్లీ స్మాల్ రీజనల్ పార్టీ, ఒక నేషనల్ పార్టీ. సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి వాగ్దానాలు చేస్తారు. ఇక్కడ చేసేటప్పుడు మనకి ప్రతి ఒక్కటి ఫైనాన్షియల్ ఇయర్ ఎవ్రీ ఇయర్ నీకు అప్పులేంది, నువ్వు రావాల్సిన రాబడి ఏంది, నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు ఫైనాన్స్ అనలిస్టులు ఉంటారు, ఉండాలి, మీరు చెప్పాలి అది. కానీ అవన్నీ తెలవకుండా మీరు ఎట్లా చేసిండ్రు ఈ ప్రామిస్లన్నీ? ఈరోజు ఏమంటారు, అప్పులు ఉన్నాయి మా దగ్గర, శాలరీలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎస్, ఆ పరిస్థితి లేదు, నీకు తెలియదా? ఆ రోజు ఏమన్నా ఇది దాగేదా? మన ఇంట్లో అప్పులు తీసుకొని ఐపీ పెట్టిపోవడానికి నైట్ కాదు కదా. కానీ ఇవన్నీ మీరు ఎంతసేపు అధికారం కావాలా, అధికారం కోసం ఇన్ని అబద్ధాలని చెప్పొచ్చు. కానీ ఈరోజు వేరేజ్ బీజేపీ ఎప్పుడన్నా ఫ్రీగా ఇస్తామని మోడీ గారు అంటారా? మోడీ గారు ఎంతసేపటికి ఫ్రీగా ఇవ్వద్దు. ఈరోజు మనం ఆలోచించాలంటారా? అంటే చెప్పేటప్పుడు ఆలోచించాలి కదా. ఒక రాష్ట్ర భవిష్యత్తు ఇది, రాష్ట్రానికి ఇది కావాలన్నప్పుడు ఈరోజు వచ్చి ఈ అప్పులు ఏడుపులు ఏడుస్తూ ఉన్నావు, ఏ పని చేయకుండా చేస్తూ ఉన్నావు. మనం ఇంకొకటి కూడా, ఎస్పెషల్లీ మా నల్గొండలో మొన్న నీళ్లు రాక
దాదాపు 60% పొలాలు ఎండిపోయినాయి. 60%. అంతకుముందు మేము రాకపోతే రోజు పోయి కూర్చొని ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఇడిపించి నీళ్ళు వదిలిపెట్టిన దాకా ఈవెన్ లోలో ఉన్న నీళ్ళు వదిలిపెట్టించినాం. ఈరోజు ఆ ఇద్దరు మంత్రులున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకొకటి, మేము అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి క్లియర్గా చెప్పేది, ఈ సంవత్సరం నీళ్ళు అందే పరిస్థితి లేదు, లేకపోతే వడ్లు ఎక్కువ ఉన్నాయి, కొనే పరిస్థితి లేదు, మీరు ఆరుదడి పంటలు వేయండి, ఇలా తృణధాన్యాలు వేయండి. మనం ఎందుకంటే మనం నాయకుడు అనేది ఉంది ఎందుకు, మన వాళ్ళకు ఒక గైడ్ చేయడానికి, నీకు ముందు పరిస్థితులు ఎట్లుంటాయి, దానికి మనం రెడీగా ఉండాలంటే చేయాలని చెప్పాలి. కానీ ఈరోజు సాగునీటి శాఖ మంత్రి మా దగ్గరే, సివిల్ సప్లై మంత్రి మా దగ్గరే, కానీ ఏ రోజు కూడా ఒక ప్రిపరేటరీ మీటింగ్ లేదు, ఒక రివ్యూ లేదు, ఈ జిల్లాలో ఏం జరుగుతుందనే పరిస్థితి లేదు. దానికి చూసిన మూల్యమే ఈరోజు 60% పొలాలు. మీరు తెలుసు, దాదాపు ఎకరానికి 20-30 వేల రూపాయలు, 30,000 పెట్టుబడులు అయిపోయినాయి. విత్తనాల కాడించి, బడుగు మందుల కాడించి, పంపుల కాడించి అన్నీ కొట్టి లాస్ట్ పంట ముందు ఎండిపోయినాయి, లాస్ట్ 2 వారాల ముందు. ఇప్పుడు దాదాపు ఆ నష్టాన్ని ఎవరు భరించాలా? అంటే ఒకటి చెప్పినట్టయితే వాళ్ళది ఏపోయేటోళ్ళు కదా మీ మీద. దాంతో ఇంకా మళ్ళీ తర్వాత కొన్న పంట, పండిన పంట కొద్దిగా గొప్ప పండింది, మొన్నటిదాకా 3,000 రూపాయలు బస్తా కొన్నారు, ఈరోజు క్వింటాలకి ఈరోజు 2,000 కొంటా ఉన్నారు. ఒకేసారి తగ్గించి పడేసిన రేట్లని. ఎందుకంటే వీళ్ళు అసలు ఎంతసేపటికి కడుపులో కత్తులు పెట్టుకొని బయట తిరుగుతూ ఉన్నారు. ఎవరిని దించుదామా, ఎవరిని ఉంచుదామా, ఎవరు, నా పరిస్థితి ఏంది, ఈయన పరిస్థితి ఏంది, నా గ్రూప్ ఏంది, ఈయన గ్రూప్ ఏంది అని. కానీ అసలు గవర్నమెంట్ మీద లేదు, గవర్నమెంట్లో ఏం పని అవుతుంది, అసలు ఈరోజు మన జిల్లాకి ఏం చేయాలా, జిల్లా పరిస్థితి ఏంది, జిల్లాకి ఏం చేయాలి, జిల్లా పరిస్థితి ఏంటి అనేది దాని మీద మీకు అవగాహన ఉంది. రేపు మీరు ఎంపీగా గెలిచిన తర్వాత ఆ జిల్లాకి కావాల్సిన, కనీసం మీ నియోజకవర్గానికి కావాల్సినటువంటి సౌకర్యాలు, బెనిఫిట్స్, ప్రజలను ఆదుకునే విధంగా మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఉందా? ఎస్. ఏంటి ఆ ప్రణాళిక? నేను పోయినసారి బై ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసిన. హుజూర్ నగర్ ప్రజలకి నేనేం చేస్తా చెప్పింది 100% చేసిన. టిక్కులు పెట్టుకుంటూ పోతే మీరు ఆ బుక్ తీసినా తెలుస్తుంది. ఇప్పుడు బుక్ ప్రింట్ చేసిన, బుక్ జనాలకు ఇచ్చిన, విలేకరులకు ఇచ్చిన, వాటిల్లో అన్ని టిక్కులు పెట్టినట్టు చేసిన. ఇంకా 100కి 120% ఎక్స్ట్రా చేసుకుంటూ వచ్చిన. ఎందుకంటే మనం పని చేయాలి, పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినాం. ఈరోజు కూడా అదే. నేను అసలు నా కళ, నా స్వప్నం, ఎట్టి పరిస్థితుల్లో యూత్కి నేను దగ్గర ఉండాలా, యూత్ ఎంపవర్మెంట్ చేయాలా, వాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేట్టు చేయాలా, మహిళల స్వావలంబన చేయాలా అనే ఉద్దేశంతో వచ్చిన. దానికి తగ్గట్టు రేపు ఒక మోడల్ స్కిల్ సెంటర్స్ కానీ, యూత్ ఎంప్లాయ్మెంట్ పెంచడానికి ఇండస్ట్రియల్ క్యారిడర్స్ కానీ, అది కాకుండా మనకు డ్రై పోర్ట్ లేదు. నేను పోయినసారి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన, మనకు డ్రై పోర్ట్ కావాలా, నల్గొండ జిల్లా దానికి ఒక బెస్ట్ ఆప్షను. డ్రై పోర్టు, కంటైనర్ పార్కులు పెడితే 2-3 వేల ఉద్యోగాలు ఉంటాయి, ప్లస్ ఆధారిత ఇండస్ట్రీస్ వస్తాయి, జనాలకి చిన్న బిజినెస్లు చేసుకోవడానికి వీలవుతుంది. దాంతోపాటు ఇప్పుడు మా దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, రైస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటన్నిటిని ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్లతోటి మనం ఎంప్లాయ్మెంట్ పెంచాలా. అంతేగాని ఇప్పుడు ఎంతసేపటికి మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎంతమంది ఉంటారు? 1%, 3% ఉంటారు మ్యాక్సిమం. అంటే మొత్తం కలిసి 6 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు. కానీ మనమేమో ఎంతసేపటికి ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి నీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, ఆ ఉద్యోగాలు ఇవ్వాలా, ఈ విమర్శలు చేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళకి అసలు నిజంగా ఏం చేయాలా? ఈరోజు లక్షలాది మంది ఇంజనీరింగ్లు, ఈ ఎంసీఏలు, ఎంబీఏలు చేసి ఊర్లలో ఉంటా ఉన్నారు. వాళ్ళందరూ బయటకు వచ్చి పనిచేసేటట్టు చేయాలి ఈరోజు మనం. చివరగా మీరు ఎంపీ అయిన తర్వాత, నల్గొండ ఎంపీగా నేను ఈ 3 పనులు ఈ ప్రాంతానికి చేయబోతున్నా, నాకు ప్రామిస్ చెప్పండి. ఒకటి, ఒక మోడల్ స్కిల్ సెంటర్ ఒకటి తీసుకొని వస్తా. రెండోది, డ్రై పోర్ట్ తీసుకొస్తా. మూడోది, రైల్వే లైన్లు దేవరకొండకు కానీ, మా హుజూర్ నగర్కి కానీ, దాంతోపాటు హుజూర్ నగర్ టు దాచేపల్లి 4 లేన్ రోడ్స్ కానీ, అన్ని అవగాహన ఉంది నాకు. ఎందుకంటే తిరుగుతూ ఉన్నా, ఏమేం కావాలా, ఏం చేస్తే మనకి ఇక్కడ ఉంటుంది అనేది నేను ఎప్పుడు రాసుకుంటా ఉంటా. అందుకని ఈ మూడింటి మాత్రం ఖచ్చితంగా చేపిస్తా. మీరు ఎంపీగా గెలిచి థ్యాంక్ యూ ఆ పనులు పూర్తి చేయాలని, మీ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ